హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. బయట ప్రపంచం మొత్తం నవ్వుతూ కనిపించినా, మన మనస్సు మాత్రం నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ కూడా అలాంటి ఒక క్షణం రాబోతుంది. ఒక అమ్మాయి పెళ్లి కూతురిగా అందంగా ముస్తాబవుతుంది. కానీ ఆమె గుండెల్లో మాత్రం ఇంకా చెరిగిపోని ఒక జ్ఞాపకం బ్రతికే ఉంది. ప్రేమను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మనసు ఒకవైపు, కుటుంబం కోసం నవ్వాలని ప్రయత్నిస్తున్న ముఖం మరోవైపు. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే ఈరోజు కథ. అసలు పెళ్లి అంటే కేవలం మూడు ముళ్ళైతే కాదు, రెండు మనసులు ఒక జీవితాన్ని నమ్మి మొదలుపెట్టే పవిత్రమైన ప్రయాణం. ఆ ప్రయాణం హేమ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుందా, లేక గతం మళ్ళీ ఆమె ముందుకు వచ్చి నిలబడుతుందా? మరి ఈరోజు ఎపిసోడ్లో నవ్వులుంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, పెళ్లి వెనుక దాగి ఉన్న గొప్ప అర్థం కూడా వివరించబోతున్నాను. చివర్లో మీ గుండె ఒక్కసారిగా ఆగిపోయే ట్విస్ట్ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇష్టమైన మానవ హృదయం కథలోకి మనందరం కలిసి అడుగు పెడదాం, వచ్చేయండి. హేమ పెళ్లి పీటల మీదకి వెళ్ళే ఆ సమయం కూడా వచ్చేసింది. హేమను బంగారపు బొమ్మలా రెడీ చేస్తారు. ఎన్నో ఖరీదైన నగలు ఒంటి మీద ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ మనసులో ఉన్నవాడు పక్కన లేకపోతే ఆ బాధలానే ఉంటుంది కదా. ఇంతమంది నవ్వుతూ దాన్ని ఆట పట్టిస్తూ ఉన్నా కానీ హేమ మాత్రం దిగాలుగా అంతే ఉంటుంది. పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ ఏంటి అమ్మాయి ఇలా ఉంది, కొంచెం కూడా నవ్వటం లేదు అని అడుగుతున్నారు. అయ్యో అదేం లేదాంటీ, తనకి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అంటే ప్రాణం కదా, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేక బాధపడుతుంది అంటూ మాట మారుస్తుంది మాధవి. అయ్యో పిచ్చి పిల్ల, మేమందరం పెళ్లిళ్ళు చేసుకోలేదా? పుట్టిల్లు వదిలేసి అత్తగారింట్లో సంతోషంగా కాపురాలు చేసుకోవటం లేదా? కొన్ని రోజులు నీకు కొత్తగా ఉండొచ్చు, ఆ తర్వాత నెమ్మదిగా నీకు అలవాటైపోతుంది. అక్కడ ఉన్న ఇంకో ఆమె అసలుకే తల్లి లేని పిల్ల కదా, తనకి ధైర్యం చెప్పే వాళ్ళే లేరు పాపం అంటారు. ఇంకొకరేమో అత్తగారింట్లో ఎలా మసులుకోవాలి అనే దాని గురించి చెప్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకొని రండి, గౌరీ పూజకు వేలైంది అని పిలుస్తున్నారు. తను వెళ్ళి కూర్చుంటుంది. అబ్బాయికి జరగాల్సిన సాంప్రదాయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక పక్క బామ్మర్ది కాశీయాత్ర చెయ్యొద్దు అని బావగారిని గడ్డం పట్టుకొని బ్రతిమిలాడ్డం. లేదు లేదు, నాకు మీ అక్క వద్దు, నాకు సన్యాసమే బెస్ట్ అని పెళ్లి కొడుకు మారం చేయడం. అయ్యో బావా, మీరు సన్యాస జీవితం వదిలేసి సంసార జీవితంలోకి రావటానికి ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తాను అని బామ్మర్ది బతిమిలాడ్డం. అయితే బావగారు చెప్తున్నారు, విను బామ్మర్ది, మీ అక్కుందే ఎప్పటికీ నా మీద అస్సలు కోప్పడకూడదు, నన్ను వంట చేయమనకూడదు, అలాగే నన్ను బట్టలు కూడా ఉతకమనకూడదు, నా చేత ఏ పని కూడా చేయించకూడదు, అలాగే నన్ను అప్పడాల కర్ర తీసుకుని అస్సలు కొట్టకూడదు అని బుంగమూతి పెట్టుకొని అంటాడు. దాంతో అందరూ పక్కన నవ్వేస్తారు. అయ్యో బావగారు మీరున్నారే, అలాంటివన్నీ సర్వసాధారణం అండి. ఈ మాటల్ని నేను మా అక్కతో కూడా చెప్పలేనండి. ఎందుకంటే మా అక్క నన్ను ఎక్కడ కొడుతుందో అప్పడాల కర్ర తీసుకొని నా భయం. మీరు కాశీ యాత్రే వెళ్ళండి, మా అక్కతో వేగడం చాలా కష్టం కానీ అని ప్లేట్ మార్చేస్తాడు బామ్మర్ది. బామ్మర్ది తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా, అయ్యో బామ్మర్ది, నేను మీ అక్కని పెళ్లి చేసుకుంటాను అని ఈసారి బావగారే తన వెంట పడుతూ ఉంటాడు. మొత్తానికి గడుసు పిల్లాడే అనుకుంటూ అక్కడ వాళ్ళందరూ నవ్వుకుంటారు. బావగారు, నేనేదో సరదాగా అన్నాను, మా అక్క చాలా మంచిదండి, మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, అలాగే అత్తమామల్ని తన తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది, మీ ఇంటికి ఏ కష్టం వచ్చినా ముందు తానే నిలబడుతుంది, నిన్ను ఎవ్వరిలో చిన్న చూపు అస్సలు చూడదు, నిన్ను 10 మందిలో పెట్టి నా భర్త ఇలాంటివాడు అలాంటివాడు అని చాడీలు చెప్పదు, డబ్బు వృధాగా ఖర్చు చేయదు, ఇంటిని తన తెలివితేటలతో నడిపిస్తుంది, నీ కుటుంబం ఇక నుంచి తన కుటుంబంగా మారుతుంది,
తెలుసో తెలియకో తనని ఎవరైనా బాధ పెట్టినా కానీ అది నీ దాకా తీసుకురాదు. తన తెలివితో, తన మంచి మనసుతో అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. ఇలా అని నేను నీకు మాటిస్తున్నాను అని చెప్తాడు బామ్మర్ది. అలా చెప్పడంతోనే అక్కడ ఉన్న వారందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇంత చిన్న పల్లెవాడు ఇంత చక్కగా చెప్పాడా అనుకుంటూ ఉంటారు. ఇక ఈ కాశీయాత్ర ముగిసింది. బాబు, ఇంక నువ్వు వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొని రెడీగా ఉండు, పీటల మీద కూర్చుందువు గాని అని అంటారు పంతులు గారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది అని పంతులు గారు చెప్పటంతో అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ హేమ మంచిగా పూజ చేసుకొని పెళ్లి చీర కట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది. ఇటు పెళ్లి కొడుకు, అటు పెళ్లి కూతురు ఇద్దరిని తీసుకొచ్చి పిట్టల మీద కూర్చోపెడతారు ఎదురెదురుగా. కన్న తండ్రి కన్యాదానం చేయకూడదు కాబట్టి, ఎందుకు చేయకూడదంటే హేమకు తల్లి లేదు కదా, అందుకే తన పిన్ని బాబాయ్ తన తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని పెళ్లి కొడుకు కాళ్ళను కడిగి వారి నెత్తి మీద చల్లుకుంటూ ఉంటారు. ఇద్దరిని జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెప్తారు. జీలకర్ర బెల్లం పెడుతూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి కదా, మరి దాని అర్థం ఏంటో చెప్తాను వినండి అని పంతులు గారు చెప్తారు. జీలకర్ర బెల్లం కలిపితే విడదీయడం చాలా కష్టం. అలాగే భార్యాభర్తలు కూడా జీవితాంతం విడిపోకుండా తీపిగా కలిసి ఉండాలని దీనికి సంకేతం. బెల్లం తీపి జీవితాన్ని, జీలకర్ర ఆరోగ్యం శుభంను సూచిస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం శుభముహూర్త సమయంలో చేస్తారు. అప్పుడే వధూవరులు తొలిసారి ఒకరినొకరు శుభముహూర్తంలో చూసుకుంటారు. దీనిని వారి బంధం ప్రారంభమైన పవిత్ర క్షణంగా వారు భావిస్తారు. వివరంగా చెప్పాలంటే మీ ఇద్దరి మనసులు జీలకర్ర బెల్లంలో కలిసిపోవాలని, జీవితాంతం తీయగా ఉండాలి అనే ఆశీర్వాదానికి ప్రతీక ఈ జీలకర్ర బెల్లం. ఒకరినొకరు చూసుకుంటూ తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? పెళ్లి ముహూర్తం వరకు వధూవరుల మధ్య ఒక తెర అంటే తెరసెల్ల ఉంటుంది కదా, ముహూర్తం రాగానే ఆ తెరను ఎందుకు తొలగిస్తారు? ఆ క్షణంలోనే ఇద్దరు మొదటిసారి శుభముహూర్తంలో ఒకరినొకరు చూసుకుంటారు కాబట్టి, దీన్ని వారి కొత్త జీవితానికి శుభారంభంగా భావిస్తారు కాబట్టి. అదే సమయంలో ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం ఉంచుకుంటారు. తలను శరీరంలో అత్యున్నత భాగంగా ఆలోచనలు మరియు సంకల్పానికి ప్రతీకగా చూస్తారు. అందుకే మన ఆలోచనలు, మనసులు, జీవిత లక్ష్యాలు ఒకటిగా ఉండాలి అనే భావాన్ని ఇది సూచిస్తుంది. ఒకరి కళల్లోకి ఒకరు చూడటం ద్వారా పరస్పర విశ్వాసం, అంగీకారం, ప్రేమతో జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామనే సంకేతం ఇస్తారు. జీలకర్ర బెల్లం విడదీయడం కష్టమైనట్లే ఇద్దరు కష్టసుఖాల్లో కలిసి ఉండాలి అనే ఆశీర్వాదాన్ని పెద్దలు ఈ ఆచారం ద్వారా తెలియచేస్తారు. అసలు ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోవడం వెనుక ఒక పురాతన కథ ఉంది, చెప్పమంటారా బాబు అని అడుగుతారు పంతులు గారు. నా కూతురు ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. తను ఇలాంటి ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసుకొని పెళ్లి బంధం ఎంత గొప్పదో తెలుసుకునేలా ఉండాలి అంటే ఆ కథ గురించి మీరు వివరించండి అని అంటారు హేమ తండ్రి గారు. అయితే అందరూ శ్రద్ధగా వినండి, చెప్తాను. పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా పొందాలని ఎంతో కాలం కఠోర తపస్సు చేస్తుంది. చివరకు వారి వివాహం జరిగినప్పుడు దేవతలందరూ వారికి ఆశీర్వాదాలు అందించారు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు: ఇద్దరి మనసులు, ఆలోచనలు, సంకల్పాలు ఎప్పటికీ ఒక్కటిగానే ఉండాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా విడిపోకూడదు. దానికి ప్రతీకగా జీలకర్ర బెల్లంను ఉపయోగించారని పురాణాల్లో చెబుతారు. జీలకర్ర చిన్నదైన ఘాటైన సువాసన కలిగి ఉంటుంది. ఇది జీవితంలోని కష్టాలు, సవాళ్లను సూచిస్తుంది. బెల్లం తీపిని సూచిస్తుంది. ఇది ప్రేమ, ఆనందం, మాధుర్యానికి ప్రతీక. ఈ రెండింటిని కలిపితే సులభంగా విడదీయలేం. అలాగే
భార్యాభర్తలు కూడా సుఖ దుఃఖాల్లో కలిసే ఉండాలని దీనికి సందేశం. అలాగే పెళ్లి ముహూర్తంలో ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ తలపై జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పటి నుంచి నీ ఆనందం నా ఆనందం, నీ బాధ నా బాధ, మన ఇద్దరి జీవితం ఒక్కటే అనే మౌన ప్రతిజ్ఞ చేస్తున్నారని పెద్దలు చెబుతారు. ఇప్పుడు అర్థమైందా దీని యొక్క గొప్పతనం ఏంటో అని అడుగుతారు పంతులు గారు. అర్థమైంది అని ఇద్దరు తల ఊపుతారు. సరే, ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోండి అని పంతులు గారు చెబుతారు. అలా జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉంటారు. కానీ హేమ కళ్ళల్లో మాత్రం బాధ స్పష్టంగా కనిపిస్తుంది రాకేష్కి. తనని అలా చూసి రాకేష్ బాధపడుతూ, నేనున్నాను, నేను చూసుకుంటాను అని కళ్ళతోనే సైగ చేస్తాడు హేమకి. అన్ని పూజలు అయిపోయాక ఇక అమ్మాయి మెడలో తాళి కట్టండి అంటూ పంతులు గారు తాళిని రాకేష్ చేతికి ఇస్తారు. అది తీసుకొని రాకేష్ నిలబడతాడు. తనకి తాళి కట్టడానికి తన దగ్గరకు వెళ్ళి తాళి కట్టబోయే క్షణంలో ఈ బెల్ ఆపండి అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరా అని చూసిన హేమ, మాధవి, లక్ష్మి అలాగే హేమ తండ్రి గారు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇదేనండి ఈరోజు ఎపిసోడ్. ఒకవైపు వేద మంత్రాల మధ్య పవిత్రంగా జరుగుతున్న పెళ్లి, మరోవైపు ఎన్నో కన్నీళ్లను దాచిపెట్టి జీవితంలో కొత్త అడుగు వేయాలని ప్రయత్నిస్తున్న హేమ. అంతా బాగానే జరుగుతుందనుకున్న ఆ ఒక్క క్షణంలో ఈ పెళ్లి ఆపండి అనే ఒక్క మాట అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. మరి ఆ మాట చెప్పింది ఎవరు? హేమ గతం మళ్ళీ ఆమె ముందుకొచ్చిందా, లేక ఇప్పటి వరకు ఎవరికీ తెలియని మరో నిజం బయటపడబోతుందా? రాకేష్ చేతిలో ఉన్న తాళి నిజంగానే హేమ మెడలో పడుతుందా, లేక ఆ తాళి మళ్ళీ అతని చేతిలోనే ఆగిపోతుందా? ఇప్పటి వరకు కన్నీళ్లు దాచుకున్న హేమ ఇక తన జీవితాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తుందా, లేక తన జీవితాన్ని మార్చే నిజం అదే క్షణంలో బయటపడబోతోందా? మాధవి, లక్ష్మి, హేమ తండ్రి అందరూ ఒక్కసారిగా ఎందుకు అంత షాక్ అయ్యారు? ఆ ఒక్క గొంతు వినిపించగానే వారి ముఖాల్లో కనిపించిన ఆ భయం వెనుక అసలు కారణం ఏమిటి? మరి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అరుణ్ ఎంట్రీకి ఈ సంఘటనకు ఏమైనా సంబంధం ఉందా, లేక అతని రాకతో ఇంకో పెద్ద తుఫాను మొదలవబోతుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. నమ్మండి, ఇప్పటి వరకు చూసిన ప్రతి ఎపిసోడ్ కంటే తర్వాత వచ్చే ఎపిసోడ్ మీ గుండె వేగాన్ని పెంచేస్తుంది. ఒక్క సీన్ కూడా స్కిప్ చేయాలనిపించదు. మరి ఈ పెళ్లిని ఆపడానికి వచ్చింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? మీ ఊహను కామెంట్లో తప్పకుండా మాతో పంచుకోండి. మీ కామెంట్ నేను తప్పకుండా చదువుతాను. అలాగే మీ కామెంట్స్ చదవటం అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ మరో అద్భుతమైన ఎమోషనల్ ట్విస్టులతో నిండిన ఎపిసోడ్లో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్ అండి. ఎప్పుడూ చెప్పే మాటే అండి, మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీ ఒక్క కామెంట్ నా స్టోరీని మీకెలా అనిపించిందో తెలిసేలా చేస్తుంది. అలాగే మీరు నా స్టోరీ నుంచి ఇంకేం కోరుకుంటున్నారో నాకు తెలిసి స్టోరీని ఇంకొంచెం ముందుకి నేను తీసుకువెళ్ళగలుగుతాను. అలాగే మీ ఒక్క షేర్ నా స్టోరీని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్, మీరు మన కుటుంబంలో భాగం అయ్యారు, మీరు నాతో పాటే ఉన్నారు అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని నాకు కలిగేలా చేస్తుంది. మరి ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని మీరు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.